చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి మూత తీసి. చివరిగా ఇందులోనికి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వల్ల మంచి స్మెల్ అనేది బాగా వస్తుందండి. కూర కూడా మరింత రుచిగా ఉండుద్ది. చక్కగా రెడీ అయిపోయిందండి కాకరకాయ టమాటా కర్రీ. ఇందులోనికి కడిగి తీసుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.